కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒక్కటే, రెండు తోడు దొంగలే అనే వాదనకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా మనం ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీలు వేరు కానీ ఆత్మలు ఒక్కటే, జెండాలు వేరు కానీ ఎజెండాలు సేమ్. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల చీకటి మైత్రి మరోసారి బట్టబయలైంది. రెండు జాతీయ పార్టీల ఆత్మబంధం అనుబంధం గుట్టు మళ్లీ రట్టయింది. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాద స్థలానికి మన బీఆర్ఎస్ బృందం వెళ్తే అడుగడుగున ఆటంకాలు సృష్టించిన రేవంత్ సర్కారు బీజేపీ నాయకులకు మాత్రం రెడ్ కార్పెట్ పరిచింది. రండి దయచేయండి అన్నట్టుగా రాచ మర్యాదలతో స్వాగత వచనాలు పలికింది. కాంగ్రెస్ బీజేపీల దొంగ చాటు కౌగిలింతలు ఈ దెబ్బతో మరోసారి బయటపడ్డాయి. నేను గిల్లినట్టు కథలు పడతా, నువ్వు ఏడ్చినట్టు డ్రామా చేయంటూ రెండు పార్టీలు ఎప్పుడో అగ్రిమెంట్ చేసుకున్నాయి. అవసరం వచ్చినప్పుడల్లా ఆ స్క్రిప్టును పక్కాగా అమలు చేస్తున్నాయి. ఎవరేమన్నా రేవంత్ సర్కారుకు బీజేపీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీ నుంచి మోడీ ఆశీస్సులు ఎప్పుడు అందుతూనే ఉన్నాయి. రెండు జాతీయ పార్టీలది పక్కా క్విడ్ ప్రోకోనే కాదంటావా రేవంత్? ఎమ్మెల్యేను లోపలికి వెళ్ళి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా. ఎమ్మెల్యే మినిస్టర్ లోపలికి వెళ్ళొచ్చు కదా, డోర్ దీపం అరెస్ట్ చేస్తా వచ్చి మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని 7 సార్లు ఎమ్మెల్యేను లోపలికి వెళ్ళి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా. ఎమ్మెల్యే మినిస్టర్ లోపలికి వెళ్ళొచ్చు కదా, డోర్ దీపం